చేసేటటువంటి పనులు కూడా మనం చేయం. అందుకే ధైర్యంగా ఉంటాం. ఈరోజు ధైర్యంగా ఏ కార్యకర్త అయితే పార్టీ కోసం పనిచేస్తారో రాబోయే కాలంలో ధైర్యంగా కొట్లాడి పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా నారాజు కాకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీని చూడడం అంటే 6 నెలలకో ఏడాదికో ఒకసారి చూసేటటువంటి వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో ఎవరైనా కానీ ఒక 20-30 ఏళ్ళ నుంచి చూసుకుంటే ఎంపీ గారు ఆయన టర్మ్ మొత్తం 5 ఏళ్ళు అయిపోయే లోపల 5 సార్లు 10 సార్లు వస్తే ఎక్కువే. కానీ మన రంజిత్ నాకు తెలిసి ఈ పార్టీ ఓ 200-300 సార్లు వచ్చిండేమో, దాదాపు ఇంచుమించు అన్ని సార్లు వచ్చిండు. ఇక కరోనా సమయం లోపల ఆయన ఎంత బాగా చేసిండు. పౌష్టికాహారం కావచ్చు, కోడిగుడ్లు కావచ్చు, ఆహార పొట్లాలు కావచ్చు, అది అందించడం అనేది చెప్పారు. అదే కాక ఆయన సొంత ఖర్చులతోటి ఆరోగ్య రథము అనేటటువంటి పెట్టి చాలా గ్రామాల లోపల వైద్యానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా చేపిస్తున్నాడు. మనందరికీ తెలుసు, మన లోపల మన ఇళ్లలో వాళ్ళు కావచ్చు, మన గ్రామాలలో కావచ్చు, చాలా మంది పరీక్షలు చేయించుకున్నారు. మా ఎంపీ పని ఇంకోటి గుర్తు చేస్తా ఉన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి టీవీ కూడా ఇచ్చినటువంటి సొంత ఖర్చులతో టీవీ అందించినటువంటి వ్యక్తి కూడా మన రంజిత్. ఎందుకంటే అక్కడ టీవీ ఉన్నట్లయితే పిల్లలకు చదువులు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, విషయాలన్నీ గ్రామాలకు అనుబంధ గ్రామాలకు కూడా పోవాలనేటటువంటి ఉద్దేశంతో మన రంజిత్ ప్రతి గ్రామ పంచాయతీకి తన సొంత డబ్బులతోటి టీవీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనము ఈరోజు రంజిత్ గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనసులో పెట్టుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలో అది చేయాలి అంతే. బయటకు కూడా మనం అంతా చూపించుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనందరం కలిసికట్టుగా పనిచేసి మనకి ఇప్పుడు ఎవరు టార్గెట్ రంజిత్ రెడ్డి గారు. రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలి, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని గెలిపించాలి. ఆ యాంగిల్ ఆలోచన చేసి మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. పార్టీ కూడా ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటుంది. డెఫినెట్గా పార్టీ నిర్మాణం కావచ్చు, కొన్ని దగ్గర కొంతమంది నాయకులు అతి ప్రవర్తన కావచ్చు, లేదు రాష్ట్ర పార్టీ నుంచి జరగాల్సిన కార్యక్రమం జరగలేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా మేము పొరపాటు ఉంటే సమీక్షించుకుంటున్నాం. ఆల్రెడీ రోజు మాట్లాడుతున్నాం, రోజు కూర్చుంటున్నాం. రాష్ట్ర పార్టీ కేసీఆర్ గారు కూడా రోజు మాట్లాడుతూ ఉన్నారు. అందరితో పొరపాటు సరిదిద్దుకొని ముందుకు పోతాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అస్త్రం ఏంది? కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. వాళ్ళ ఏవైతే హామీలు అమలు చేయరో ఆ హామీలు అమలు చేయని దాన్ని మనం ఎక్స్పోజ్ చేసి వీళ్ళకి మోసం చేసేటువంటి విషయం ప్రజలకు చెప్పి కాంగ్రెస్ పార్టీ జీరో చేసే ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ బీజేపీ పార్టీ అయితే లేదెట్లా పెద్ద. ఇంకా ఒక విషయం కూడా మనం ప్రజలకు చెప్పుకోవాలి. డెఫినెట్గా పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించాలంటే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఉండాల్సింది. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇవాళ ఉదాహరణ, ఇవాళ మీ ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో కొట్లాడుతున్నాడు. ఇవాళ ఇక్కడికి రాలే, మీటింగ్ ఉన్నాక రాలే.